నమస్తే అందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానాంశాలను చూద్దాం. వెలుగులో వచ్చిన ప్రధానాంశాలను చూస్తే తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, అది వదిలించే పనిలోనే ఉన్నాం సీఎం రేవంత్. అసెంబ్లీలో రచ్చ, స్పీకర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి. ఎల్ఆర్ఎస్ లో వెసులుబాటు. మార్చిలోనే మంటలు, 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా, కొత్తగా ఏమీ ఆశించడం లేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపటి నుంచి ఒంటిపూట బడులు. గ్రూప్ 1 టాప్ 500 లో 45.6% మంది బీసీలే. తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లలో రూపాయి సింబల్ మాయం. రూపాయి గుర్తును తొలగించి తమిళ అక్షరంతో భర్తీ. తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు, ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, ఇప్పుడు వదిలించే పనిలోనే ఉన్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. ప్రధానిని 6 గ్యారంటీని అడుగుతలేం, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టులనే అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోడీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎన్నలేని బంధం, నేనేంటో హైకమాండ్ కు తెలుసు. ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. సో సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక నాకు గాంధీ కుటుంబంతో ఎనలేని సంబంధం ఉంది, హైకమాండ్ కు నా గురించి పూర్తిగా తెలుసు, నేనేంటో నిరూపించుకుంటాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇక పదవులు ఇచ్చే విషయంలో అయితే కనుక ఈక్వేషన్స్ చూడను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. ఇక నేనైతే 6 గ్యారంటీల గురించి అడగట్లేదు కదా ప్రధాని మోడీని, నేను అడుగుతున్నది కేంద్రం ఏదైతే ప్రకటించిందో రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో ప్రాజెక్టులు, వాటిని అడుగుతున్నా. వీటి కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి కేంద్రాన్ని కోరారా, మోడీని కోరారా ఈ ప్రాజెక్టులకి సాయం చేయండి అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఇంకేం మాట్లాడారంటే కనుక 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాను మాత్రం టూరిజం, రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చేసి చూపామని చెప్పారు. మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా, అక్కడ వాళ్ళు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం అయిన మొదటి 6 నెలల్లో ఎన్నికలతోనే ముగిసింది. నేను సీఎం గా పనిచేసింది ఈ 8 నెలలే. ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. రైతులకు 25,000 కోట్లు రుణమాఫీ చేశాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ లిమిట్ ను 10 లక్షలకు పెంచినాం అని వివరించారు. తాను 2025 ఎన్నికలకు వెళ్లినప్పుడు ప్రజలే తన పనితీరును గుర్తించి అండగా నిలుస్తారని అన్నారు. నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాలు అయితే కనుక చెప్పారు. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేయలేనివి మేము చేసి చూపించాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో రైతులకు రుణమాఫీ అవ్వచ్చు, మహిళలకు ఉచిత బస్సు, అలాగే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం అంటే ఫ్రీ విద్యుత్ ఇచ్చాము. ఇక ఆరోగ్యశ్రీ లిమిట్ ను కూడా 10 లక్షలకు పెంచాము. ఇవన్నీ మేము చేసి చూపించాము అని చెప్పేసి చెప్పారు. ఇక ముఖ్యంగా కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, మొత్తం అసెంబ్లీ చర్చలకు రావాలి అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఇది నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడినది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అసెంబ్లీలో రచ్చ, స్పీకర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. సభ మీ సొంతం కాదని కామెంట్. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు. అనర్హత వేటుపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన. ఉత్తమ్ సీతక్క విప్ల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలంటూ వెళ్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన. నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. నిన్నైతే కనుక తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ అందరిది, మీ ఒక్కరిది కాదు అని చెప్పేసి స్పీకర్ ని అనడం జరిగింది. దీంతో అయితే కనుక ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి పట్టుపట్టారు. అయితే జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అయితే కనుక ఇంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తనని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎథిక్స్ కమిటీకి అయితే కనుక సిఫార్సు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసిన అనంతరము దీనిపైన అంటే ఏదైతే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో అంటే స్పీకర్ ని అవమానించేటట్లు ఉన్నాయి ఆ వ్యాఖ్యలు అని చెప్పేసి చెప్పారు. మొత్తానికి అయితే జగదీష్ రెడ్డిని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం ఈ అసెంబ్లీ సెషన్స్ కి మొత్తం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఉంటుంది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కనుక ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేశారు నిన్న. ఇది అంటే అనుచితంగా
చేశారు, తప్పేం మాట్లాడలేదు జగదీష్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. కానీ స్పీకర్ ని అంటే సభని సొంతం కాదు అన్న మాటలు అయితే కనుక అలాంటివి ఉపయోగించకూడదు కదా. మరి అలాంటి వ్యాఖ్య అయితే కనుక అది అంటే ఫ్లోలోనో ఆ స్పీడ్ లోనో ఆయన అనేశారు. కానీ ఒక మాట అనే ముందు స్పీకర్ తో ఎలా వ్యవహరించాలి, పక్కన ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అన్నది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ఏది ఏమైనా మొత్తానికి అయితే కనుక అసెంబ్లీలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అయితే కనుక సస్పెండ్ చేశారు. మొత్తం ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం ఆయన సస్పెన్షన్ లోనే ఉంటారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక నాకు ఏదైతే పదవి ఉందో ఆ పదవితోనే సంతృప్తికరంగా ఉన్నాను, కొత్తగా ఏమీ ఆశించడం లేదని చెప్పేసి అంటే మీడియాతో మాట్లాడే సందర్భంలో అయితే మీడియాకు తెలపడం జరిగింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక మార్చి నెలలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. 18 జిల్లాల్లో అయితే కనుక ఇప్పటికే ఈ మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు ఉన్నాయి. 4 జిల్లాల్లో అయితే 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్ లో 40.7 డిగ్రీలు. రాత్రి టెంపరేచర్లలోనూ పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్. సో మార్చి నెలలోనే 10 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే మంటలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 40 డిగ్రీల టెంపరేచర్ దాటింది అంటే కనుక ఇంకా రాబోయే 2 నెలల్లో అంటే ఈ నెలాఖరికి రాబోయే 2 నెలల్లో ఎలా ఉంటుందో పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. ముఖ్యంగా 18 జిల్లాల్లో అయితే 40 డిగ్రీలకు దాటిందంట. 40 డిగ్రీల పైన టెంపరేచరు. అందులో 4 జిల్లాల్లో అయితే కనుక 41 డిగ్రీలకు చేరువుగా ఉంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా లింగాపూర్ లో అయితే కనుక 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రాత్రిళ్ళు వాతావరణంలో కూడా ఆ టెంపరేచర్లలో కూడా పెరుగుదల ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 2 రోజుల పాటు అయితే కనుక 18 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక సభలో ప్రజాస్వామ్య విలువలకు పాతర జగదీష్ రెడ్డి అండ్ పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలో కేటీఆర్. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు హరీష్ రావు. సో నిన్న ఏదైతే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారో దానికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే కనుక నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ పదాలు అయితే కనుక ఏవి ఉపయోగించలేదు, మాట్లాడలేదు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని చెప్పేసి హరీష్ రావు అనడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టిన టైంలో అయితే కనుక కేటీఆర్ చెప్పిన మాట జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేయలేదు, అయినప్పటికీ కూడా సస్పెండ్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయన అన్నారు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న మాట కూడా అన్నారు నిన్న వార్తా కథనాలు చూస్తే. ఏది ఏమైనా నిన్న మొత్తానికైతే కనుక చాలా గందరగోళంగా తీవ్ర వాగ్వాదంతో అసెంబ్లీ సమావేశం అయితే జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, యూట్యూబ్ లో చూసి గోల్డ్ స్మగ్లింగ్, గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్ళు ఎలా చెబితే అలా చేశా. ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో బాడీకి కడ్డీలను అతికించుకున్న డిఆర్ఐ కస్టడీలో నటి రన్యారావు. కీలక విషయాలు వెల్లడి. సో కర్ణాటకకు చెందిన నటి రన్యారావు ఈమె గోల్డ్ స్మగ్లింగ్ లో పట్టుబడ్డారు. ఈమె చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా అంటే పోలీసులో విచారణలో ఈవిడ చెప్పిన విషయాలు, గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను అన్నారు. దానికి ముందు ఈవిడ చెప్పిన మాట, నన్ను కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు, అందుకని నేను ఇది చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడేమో అదే గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాను అని అంటున్నారు. అయితే ముఖ్యంగా మీరు గోల్డ్ స్మగ్లింగ్ అనేది యూట్యూబ్ చూసి నేర్చుకున్నా అని చెప్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఈవిడ చెప్తున్న మాటలు. అంటే చిన్నపిల్లలు యూట్యూబ్ చూసి లేదంటే వేరే వాళ్ళని చూసి అనుకరించా అని చెప్పడం వేరు. ఈవిడ ఒక ఐపీఎస్ కూతురు ప్లస్ నటి, ఎంత మెచ్యూరిటీ ఉన్న ఈమె యూట్యూబ్ లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా అని చెప్తోంది. మరి తన మనసులో గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఉంటేనే యూట్యూబ్ చూసి నేర్చుకుందా గోల్డ్ స్మగ్లింగ్ అన్న అనుమానాలు అయితే కనుక వ్యక్తం అవుతున్నాయి. సో మరి ఏది ఏమైనా కూడా రన్యారావు అయితే కనుక పోలీసుల విచారణలో కీలక విషయాలనే చెప్తున్నారు అని అయితే తెలుస్తోంది. ఇక మరో వార్త చూస్తే కనుక దక్షిణాది ప్రాధాన్యత తగ్గించేందుకే డీలిమిటేషన్, గాంధీ కుటుంబంతో నాకు గ్యాప్ రాలేదు, నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1% తగ్గించాం. అసెంబ్లీ చర్చల్లో కేసీఆర్ పాల్గొనాలి, అఖిలపక్ష భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవ్వాలి. రాష్ట్రంలో ప్రాణాలు పోతే పైశాచిక ఆడంతో బీఆర్ఎస్ డాన్స్లు, ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్, సౌత్ స్టేట్స్ పై కేంద్రం కుట్రను తిప్పి కొడదాం, డీలిమిటేషన్ పై చర్చకు రావాలని సీఎం రేవంత్ కు డీఎంకే ప్రతినిధుల ఆహ్వానం. సో నిన్న అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి జయశంకర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. అలాగే
ఏదైతే కనుక డీలిమిటేషన్ ఉందో దీని గురించి ముఖ్యంగా వార్త ఇచ్చారు. దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించేందుకు ఈ డీలిమిటేషన్ ని తీసుకొచ్చారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఏదైతే సౌత్ స్టేట్ పై కేంద్రం కుట్ర చేస్తుందో ఈ కుట్రని తిప్పికొట్టడానికి ఈ డీలిమిటేషన్ పైన చర్చకి అయితే కనుక డిఎంకే ప్రతినిధులు అందరు రావాలని చెప్పేసి ఆహ్వానం అయితే ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగాన్ని ఇక మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అయితే నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1% తగ్గించాము అని చెప్పేసి చెప్పారు. అలాగే అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రావాలి, కేసీఆర్ ఒక గవర్నర్ ప్రసంగానికే కాదు అసెంబ్లీ చర్చలకు రావాలి, పాల్గొనాలి అని కూడా చెప్తున్నారు. ఇక మరో వార్త, సఖ్యత కోసం ప్రయత్నం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు. ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రత్యేక భేటీలు, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు. ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు. సో అందరూ కలిసి సఖ్యతతో పని చేయాలి, ఎక్కడ సమన్వయ లోపం లేకుండా పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే 3 జిల్లాల్లో అయితే కనుక ప్రత్యేక భేటీలు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకూడదని అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ఎలా ముందుకు వెళ్తారు అన్నదైతే కనుక చూడాలి. ఇక మరో వార్త, ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, ఎమ్మెల్యే కోటా కింద 5. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ తరఫున సత్యం. ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలు అందజేత. సో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కనుక ఏకగ్రీవం అని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అయితే కనుక ప్రకటించారు. ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి 3, అలాగే బీఆర్ఎస్ నుంచి 1, సిపిఐ నుంచి అయితే కనుక 1, ఈ 5 ఎన్నిక కూడా ఏకగ్రీవం అయిపోయింది అని చెప్పారు. ఇక యూకే మహిళపై లైంగిక దాడి, ఢిల్లీలోని మహిపాల్ ప్రాంతంలో ఘటన, 2 నిందితుల అరెస్ట్. యూకే నుంచి వచ్చిన ఒక మహిళ పైన అయితే కనుక లైంగిక దాడి చేశారు. ఢిల్లీలోని మహిపాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి 2 నిందితుల్ని అయితే కనుక అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇక ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్, గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు రాయాల్సిందే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు, గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన. సో ఈ నెలాఖరులోగా అయితే కనుక ఇంకొక నోటిఫికేషన్ రాబోతోంది. నిరుద్యోగులకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏ కి సంబంధించి పరీక్షలు రాయాల్సిందే. ఇది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు ఇంకా పేరు అయితే కనుక ఖరారు అవ్వలేదు. ఒక పేరుని అయితే కనుక పరిశీలిస్తున్నారు, గ్రామ ప్రజాపాలన అధికారి అనే పేరుని అయితే పరిశీలిస్తున్నారు అని చెప్పి. సో మొత్తానికి రాష్ట్రంలో అయితే కనుక 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు అయితే కనుక ఇటీవల కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, భారత్ సమ్మిట్ కు అనుమతులు ఇవ్వండి, హైదరాబాద్ లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సుల విజయవంతానికి సహకరించండి, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు సీఎం వినతి. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ముఖ్యంగా జైశంకర్ ని, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ని కలవడం జరిగింది. హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుల విజయవంతానికి సహకరించండి, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. సో మొత్తానికి అయితే కనుక నేను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నానో బీఆర్ఎస్ లెక్క పెడుతోంది కదా, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాను, 99 సార్లైనా వెళ్తాను అని చెప్పారు. సో ముఖ్యంగా తాను ఢిల్లీ వెళ్తున్నది కేంద్ర మంత్రి జైశంకర్ గారిని కలవడానికి. ఎందుకంటే హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించబోతున్నాం కదా, ఆ సదస్సుల విజయవంతానికి సహకరించండి, అలాగే ఆ సదస్సులకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి, భారత్ సమ్మిట్ కు అనుమతులు ఇవ్వండి అని అడగడం కోసమే ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. ఇక బంగారం ధర అయితే కనుక 90,000 దాటిందనేసి మరో వార్త ఇచ్చారు. ఇక 90,000 దాటితే మధ్యతరగతి సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఇంకా వాళ్ళకి అందరి ద్రాక్షనే ఇంకా బంగారం ఇంత దాటిందంటే మరి ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేశారు, దాని గురించి ప్రధానంగా వార్త ఇచ్చారు. అలాగే ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే కనుక, దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తి, తాజాగా మరిన్ని కాలేజీలను తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీల కుదింపు పైన సర్కార్ నజర్. అడ్మిషన్ లేవనే సాకు చూపుతూ ఎత్తులు వెరసి ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి. దూరదృష్టితో గురుకులాల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.
సో దళిత విద్యపై కాంగ్రెస్ అయితే కనుక కత్తి దూస్తోంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలు అయితే కనుక కుదించేస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 డిగ్రీ కాలేజీలని అయితే కనుక విలీన ప్రక్రియ పూర్తి చేశారు అని చెప్తున్నారు. ఇక తాజాగా మరిన్ని కాలేజీలను కూడా తొలగించే ప్రతిపాదన అయితే కనుక ఉంది అని ముఖ్యంగా చెప్తున్నారు. ఏదైతే కనుక అంటే సో అందరూ చదువుకోవాలి, దళితులు విద్యకు దూరం అవ్వకూడదు, ఉన్నత విద్యకు దూరం అవ్వకూడదు అన్న దూరదృష్టితోనే గురుకులాల్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. పీజీ వరకు చదివేలాగా దశల వారీగా వాటిని బలోపేతం చేశారు. ఇప్పుడు వాటిని అంటే గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలను అయితే కనుక కుదించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పేసి చెప్తున్నారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Be happy, stay strong, stay healthy.